ప్రభువుల ప్రభువు నీవే మార్గము, యేసే నీవే సత్యము, యేసే నీవే జీవము, యేసే ధన్యుడవు, యేసే నీవే మార్గము, యేసే నీవే సత్యము, యేసే నీవే జీవము, యేసే ధన్యుడవు, కృపల స్తుతియు నీవే, స్తుతియు గానము నీవే, కృపల స్తుతియు నీవే, స్తుతియు గానము నీవే, యేసే నీవే మార్గము, యేసే నీవే సత్యము, యేసే నీవే జీవము, యేసే ధన్యుడవు, లోక పాపులకై శ్రీయేసు కాచె రక్తము, సర్వలోక పాపులకై శ్రీయేసు కాచె రక్తము, సాగించే క్రూర బాధలు, అర్పించే తన ప్రాణము, సాగించే అర్పించే తన ప్రాణము, యేసే యేసే నీవే జీవము, యేసే ధన్యుడవు, భూతాల స్తుతియు నీవే, స్తుతియు గానము నీవే, దూతాల స్తుతియు నీవే, చించను రాజ్యమే నాతో, మరల వచ్చు తీర్పు తీర్చదు, రాజ్యమేలు న్యాయముతో, సింహాసనాసీనుడై శుద్ధులతో రాజ్యమేలును, సింహాసనాసీనుడై రాజ్యమేలును, యేసే నీవే మార్గము, యేసే నీవే సత్యము, యేసే నీవే జీవము, యేసే ధన్యుడవు, యోసేపు కథ ద్వారా తన అన్నలు యోసేపును ద్వేషించి గోతిలో త్రోసివేసినప్పటికీ వారిని క్షమించి ఆహారం ఇచ్చి పోషించనని నేర్చుకున్నాం. తద్వారా ప్రేమ అను ఆత్మఫలము ద్వారా మేము కూడా యోసేపు వలె ఇతరులను ప్రేమించి దేవునితో సమకూర్చాలని నేర్చుకున్నాం. సాంగ్ చిన్నవాడు యోసేపు. అందరూ నించోండి. మాట్లాడద్దు. చిన్నవాడు యోసేపు, చిన్నవాడు యోసేపు, ఐగుప్తులో అధికారి అయ్యేడు.
ఇప్పుడు జూనియర్స్ బ్యాక్ వెళ్ళిపోండి. జూనియర్స్ ఇలా గర్ల్స్ వెళ్ళండి, బాయ్స్ వెళ్ళండి. సీనియర్స్ మీరు సీనియర్ బాయ్స్ ఇలా రండి. సీనియర్ గర్ల్స్ మీరు వీళ్ళకి
సీనియర్ గర్ల్స్ బాయ్స్ మీరు ఇలా ముందుకు వచ్చేస్తే మీ ప్లేస్ వాళ్ళు కూర్చుంటారు. పెట్టుకో ఇక్కడ పెట్టుకున్నా బాబు సీనియర్స్ ఇలా వచ్చేయండి అమ్మా. సీనియర్ బాయ్స్ ఇప్పుడు ఏదో పట్టుకోదురా ఇక్కడ సీనియర్స్ ముందుకు వచ్చేయండి. కింద పెట్టుకున్నాను. ఓకే ఓకే రైట్ వెరీ గుడ్ అమ్మ కొద్దిగా జరగమ్మా జరిపేసి వెళ్ళమ్మా జరిపేసి వెళ్ళాలి జరగమన్నా నేను ఒక్కసారి జరిగి ఉండండి ఒకసారి జరిగి ఉండండి బాయ్స్ మిమ్మల్ని ఎవరు నిల్చోబెట్టి చక్కగా నిల్చోండి. మీకు స్టేజ్ మీద పోతుంది. ఎక్కడెక్కడ మీరే బాయ్స్ 5 మెంబర్స్ నిల్చోండి. ముందుకెళ్ళండి. రే కాపలి మాట్లాడుతున్నా ముందుకెళ్ళండి. కొంచెం ముందుకెళ్ళమంటారా? మీరే ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం ఎన్నోన్ ప్రార్థనలో ప్రభువు తగినట్టుగా నడుము అనే అంశం ద్వారా అనేక విషయాలను నేర్చుకున్నాం. ఆత్మకరులను ప్రభువు కొరకు కలిగివలని నేర్చుకున్నాం. ముందుగా నాకు జరుగుతుందా You are the master of history. The provider, the mighty. Our hearts are filled with praises for you. We bow down in worship, adore you. You are the master of all history. Protector, provider, our hearts are filled with praises for you. We bow down in worship, adore you. Ah
సృష్టికి అధికారి నీవే, సర్వ సృష్టికి కాపాడి నీవే, మా హృదయానికి దేవా, సర్వ సృష్టికి అధికారి నీవే, సర్వ సృష్టికి కాపాడి నీవే, మా హృదయానికి దేవా. Yeah.
ద్రాక్షవల్లిలో దృష్టిని కానీ ఎలా కలుగుతుందో అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు అనే ద్రాక్షవల్లిలో అమర్చబడి తీగల వలె నిలిచి బహుగా ఫలించాలని చేస్తున్నాం. సాఫ్ట్ ద్రాక్షవల్లి సమాధాన
తండ్రికి ఇష్టం ఫలించుటై తండ్రికి దినదినము ఫలించెదను దినదినము నిన్ను ఫలించెదను అయిపోయింది వెళ్ళిపోదాం అంకుల్ కొన్ని సూచనలు ఇస్తారు సూచనలు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి. ఏం జరుగుతుందంటే అయిపోయింది అందరూ పక్కన అది ముందు రావాలా ముందు రావాలి Clap your hands. Blink your fingers. ముందుకు రావాలా సీరియస్గా అక్కడ ప్లేస్ లేదు. ఒక 20 minutes ఓపిక మీకు అయిపోతుంది. క్లోజ్ చేసేస్తాం. మీ గిఫ్ట్స్ ఉన్నాయి, అందరికీ గిఫ్ట్స్ ఉన్నాయి. ప్రైజ్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయా? ఇంటికి తీసుకెళ్ళి చూపించండి. కావాలా వద్దా? కావాలా వద్దా? అయితే ఈ 20 minutes ఇంపార్టెంట్. ఈ 20 minutes నిశ్శబ్దంగా ఉంటే మీకు లేకపోతే గిఫ్ట్లే. ఎవరైనా డబ్బులు పడేసుకున్నారో చూసండి. ఎవరైనా డబ్బులు పడేసుకుంటే చూడండి. అంకుల్ చంద్ర అంకుల్ గారు పేరు చేయడానికి రావాలి. బోలో ఖుదావన్ ప్రభు యేసు మసీకి, రాజులకు రాజైన యేసు ప్రభునకు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభునకు హల్లెలూయా. అన్న లేరా? ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. ప్రార్థన. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన మా ప్రభావ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కూడా ప్రభావించిన మా తండ్రి, ప్రారంభం నుంచి మీరు అనుకుంచిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభావించిన మా తండ్రి, ఇక చివరి క్లోజింగ్ లెసన్లో కూడా దయతో సహాయపడవస్తుందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. 5 మంది అవసరం కనికరించవస్తుందిగా ప్రార్థన ప్రభావ యేసు ప్రభు యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం. తీసేసాను. ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. మీరు మంచి పిల్లలు కదా,
బోలో ఖుదావన్ ప్రవేశ్ మసీకి. మంచి పిల్లలేనా మీరు? ఇన్ని రోజులు అల్లరి చేయలేదంట కదా? మంచి పిల్లని పేరు తెచ్చుకున్నారా? అదే పేరుతో వెళ్తారా? సరే, మనం ఇప్పుడు ఒక కథ నేర్చుకుందాం కదనా. ఈ కథ పేరు రాబర్ట్ లైడ్లా. ఏం పేరు చెప్పండి? అంత చెప్పాలా? రోబర్ట్. ఈరోజు క్లుప్తంగా ఈ రాబర్ట్ లైడ్లా అనేటువంటి స్టోరీ వింటాం. ఈ యొక్క స్టోరీ దాదాపుగా 100 సంవత్సరాల క్రితము న్యూజిలాండ్లో జరిగినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం. ఈ యొక్క రాబర్ట్ లైడ్లా అనేటువంటి వ్యక్తి అతనికి ఒక హాబీ ఉంది, ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు అంటే తను చక్కగా డ్రాయింగ్ వేస్తాడు. ఏం వేస్తాడు చెప్పండి? మంచి మంచి బొమ్మలు గీస్తాడు, కలర్స్ వేస్తాడు. ఎంత మంచి ఆర్ట్ తనకు ఉందంటే 14వ సంవత్సరంలోనే తను వేసినటువంటి ఒక ఆర్ట్ ఏమైపోయిందంటే అది ప్రదర్శనకు ఉంచబడింది. ఏం చేయబడింది చెప్పండి? ఒక ఎగ్జిబిషన్లో 14వ సంవత్సరంలోనే తన ఆర్ట్ ఒక ఎగ్జిబిషన్లో ఉంచబడింది. అంత మాత్రమే కాదు, 17వ సంవత్సరంలో వచ్చేసరికి లోపే తనకు ఈ యొక్క బొమ్మలు గీసే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏ ప్రైజ్ వస్తుంది చెప్పండి? ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అంటే ఈ రాబర్ట్ లైడ్లాకి ఏ అలవాటు ఉంది? బొమ్మలు గీసే అలవాటు ఉంది అనమాట. అయితే ఈ యొక్క రాబర్ట్ లైడ్లాకి ఇంకా కొన్ని విషయాలలో ఆసక్తి ఉంది. అంటే సైన్సు, మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరు మాట్లాడకూడదు. స్కూల్కి వెళ్ళినప్పుడు మనం తెలుగు, ఇంగ్లీషు కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికంటే కూడా రాబర్ట్ లైడ్లాకి వేటి మీద ఆసక్తి ఉండేదంటే వ్యాపారాల మీద ఆసక్తి ఉండేది. దేని మీద ఆసక్తి చెప్పండి? వ్యాపారం మీద ఆసక్తి ఉండేది. అంతే మాత్రమే కాదు, అకౌంటింగ్ మీద, మరి డబ్బులు వాటి మీద ఎంతో ఆసక్తి ఉండేది. ఈ రాబర్ట్ లైడ్లా ఏం చేశాడంటే 1903వ సంవత్సరంలో, అప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలిసిన? 16 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? స్కూల్ మానేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఈ రాబర్ట్ లైడ్లాకి దేని మీద ఆసక్తి? వ్యాపారం మీద ఆసక్తి. అందుకని అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చూడండి. దేవుని యొక్క ఉద్దేశం చూడండి. ఈ వ్యక్తికి మరి ఒక దాని మీద దేవుడు ఏం పుట్టించినాడు చెప్పండి? ఆసక్తిని పుట్టించినాడు. ఏం పుట్టించినాడు? బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు కొన్ని టాలెంట్స్ ఇస్తాడు, మీకు కొన్నిటి మీద ఆసక్తి ఇస్తాడు. వాటి మీద ఉన్నటువంటి ఆసక్తిని మనం ఏం చేయకూడదు? జారు విడుచుకోకూడదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంలో ప్రతి వారికి కూడా కొన్ని విషయాల మీద ఏం పుట్టిస్తాడు? ఆసక్తిని పుట్టిస్తాడు. నీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా. అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క రాబర్ట్ లైడ్లా ఈ యొక్క 16వ ఏట వినాలా? మేము ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే ప్రశ్నలు చెప్పరో వాళ్ళకి గిఫ్ట్ ఉండదు. ఈ 16వ ఏట షాప్లో చేరిన తర్వాత, హార్డ్వేర్ షాప్ కదా వాళ్ళ నాంది, 1 సంవత్సరం పనిచేస్తాడు. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడు? 1 సంవత్సరం పనిచేసిన తర్వాత మరి మీరు ఎట్లాగైతే వీబీఎస్కి వచ్చారో ఇది దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఏం అవకాశం అంటే దేవుని యొక్క వాక్యము. మరి ఎన్ని రోజులు ఉన్నారు వీబీఎస్లో? 5 రోజులు ఉన్నారు కదా. అలాగనే ఒక స్థలంలో దేవుని వాక్యం వినటానికి ఈ రాబర్ట్ లైడ్లాకి దేవుడు అవకాశం ఇస్తాడు. అయితే మొదటి రోజే దేవుని వాక్యం విన్న తర్వాత ఈ రాబర్ట్ లైడ్లా ఏమనుకుంటాడు తెలిసిన? నేను యేసయ్యకి ఏమి ఇవ్వాలా? నా హృదయము ఇవ్వాలి అనుకుంటాడు. కానీ అక్కడ స్కూల్ మానేశాడు కదా, వాళ్ళ టీచర్ ఉండేసరికి సిగ్గుపడి మొదటి రోజు తీర్మానం చేసుకోడు. ఎప్పుడు తీర్మానం చేసుకుంటాడు? 3వ రోజు తను ఏం చేస్తాడు? యేసు ప్రభుని సొంత రక్షకునిగా తీర్మానం చేసుకుంటారు. బిడ్డలారా, మీరు కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా తీర్మానం చేసుకున్నారు. అలాగనే ఈ రాబర్ట్ లైడ్లా కూడా ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎంత సంతోషం అయిపోయిందంటే ఆ నెక్స్ట్ డే షాప్కి వచ్చాడు. ఆ షాప్ ఇంకా తలుపు తీయలేదు, చిన్న మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ షాపులో పనిచేసే వాళ్ళందరూ ఆ షాప్ యొక్క తాళాలు ఒక పెద్ద ఆయన ఎవరికి ఇస్తాడు? రాబర్ట్ లైడ్లాకి ఇస్తాడు షాపు తెరవడానికి.
అప్పుడు రాబర్ట్ లైడ్లా ఏం చేస్తాడంటే ఆయనకు మరి నిన్నటి దినము నేను ఏం చేశాను, యేసు ప్రభుని అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను అని చెప్తాడు. చెప్పగానే పెద్ద ఏం చేస్తాడు, సంతోషముతో చిరునవ్వు నవ్వుతాడు. ఎప్పుడైతే అలా నవ్వాడో ఇంకా చాలా ధైర్యం వస్తుంది. అక్కడున్న పని వారందరికీ కూడా చెప్తాడు. ఏం చెప్తాడు, యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు, నా పాపాలు క్షమించినాడు అనేటువంటిది తను చెప్తాడు. అయితే తనకు ఒక ఆశ ఉండేది. తనకి ఏం ఆశ ఉండేదంటే మరి చెప్పాలా మార్చాడు అని ఇంకా అనుకుంటాడు. 1000 మంది ముందు నిలబడి చెప్పాలా, అమ్మో అంత ధైర్యం ఉంటుందా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ యొక్క వ్యాపారవేత్తలంతా చూడండి భోజనానికి వచ్చారు. ఎక్కడ వచ్చారు, భోజనానికి వచ్చారు. అక్కడ చూడండి ఎక్కడున్నాడు, నేను యేసు ప్రభువుని ఎరిగిన సంగతి అనేకులకు చెప్పాలా. అప్పుడు రాబర్ట్ లైడ్లాకి వాళ్ళ అమ్మమ్మ ఒక కథ చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి, ఆ కథ జ్ఞాపకం వస్తుంది. ఆ కథలో ఒక పాట ఉంటుంది. ఆ పాట అంటే ఈ రాబర్ట్ లైడ్లాకి చాలా ఇష్టం. మనకు కూడా ఒక పాట ఉంది, వచ్చా? దానియేలు వలె ఎల్లప్పుడూ సిగ్గుపడక ప్రార్థింతును, దానియేలు వలె ఎల్లప్పుడూ సిగ్గుపడక ప్రార్థింతును, ప్రార్థింతును ప్రార్థింతును ప్రార్థింతును, యేసు వలె ప్రార్థింతును ప్రార్థింతును ప్రార్థింతును, యేసు వలె. కాబట్టి ఈ రాబర్ట్ లైడ్లాకి ఈ పాటలో, ఆయన నేర్చుకున్నటువంటి పాటలో కొన్ని పదాలు ఏమైనా ఉన్నాయంటే, దానియేలు వలె నువ్వు ధైర్యముగా ముందుకు వెళ్తావా అనే పదం ఉంటుంది. దానియేలు వలె నువ్వు చేసుకున్నావో ఆ ప్రకారము చేయడానికి నువ్వు ధైర్యంగా వెళ్తావా అనేటువంటి మాటలు ఆ పాటలో ఉంటాయి. అప్పుడు 17వ సంవత్సరమే. ఎన్నో సంవత్సరం చెప్పండి, రాబర్ట్ లైడ్లాకి ఎన్ని సంవత్సరాలు? 17వ సంవత్సరం. తీర్మానం చేసుకుంటాడు, ప్రభువా నేను ఒక నిర్ణయం చేస్తాను, ఆ నిర్ణయం యొక్క నెరవేర్పు కొరకు నేనేం చేస్తాను, ధైర్యముగా ముందుకు వెళ్తానని ఏం చేస్తాడంటే తీర్మానం చేసుకుంటాడు. 1 సంవత్సరం అయిపోతుంది. ఎంతకాలం అయిపోద్ది? 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక పుస్తకము ఈ రాబర్ట్ లైడ్లాకు మరి ఒక ఆయన ఇస్తాడు. ఆ పుస్తకం పేరేంటో తెలుసిన? గాడ్ ఇన్ బిజినెస్. చెప్పండి. అంటే తెలుగులో ఏంటంటే వ్యాపారములో దేవుడు అనే పుస్తకం. ఆ పుస్తకం ఏంటంటే పేరు పొందినటువంటి, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు వారు రాసినటువంటి ఉత్తరాలు ఆ పుస్తకంలో ఉంటాయి. వాళ్ళు ఎలాగ వ్యాపారం చేశారు, ఆ వ్యాపారంలో దేవుడు వారికి ఎలాగ సహాయపడ్డాడు, ఆ వ్యాపారంలో వచ్చిన లాభము ఎలాగన దేవుని పనిలో వాళ్ళు ఖర్చు పెట్టారనేది ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలోనే ఆ వ్యాపారవేత్తల్లో ఉంటుంది. ఆయన పేరు చెప్తాను, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. విలియం కోల్గేట్. తెలుసా ఎవరికైనా విలియం కోల్గేట్? సరే పక్కన పెట్టండి. మీకు కోల్గేట్ పేస్ట్ తెలుసా? ఆ కోల్గేట్ పేస్ట్ వ్యాపారము ప్రారంభించిన వాడే ఎవరు చెప్పండి? వ్యక్తిని ఇదిగోండి, చూసారా? ఈయన పేరేం పేరు? విలియం కోల్గేట్. కాబట్టి ఎప్పుడైతే అలా తీర్మానం చేసుకున్నాడో దేవుడు తన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంకో తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు 10% కాదు ప్రభా, 100 రూపాయలు లాభం వస్తే 10 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమన్నాడంటే నేను 20 రూపాయలు ఇస్తానని తీర్మానం చేసుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత 30 రూపాయలు ఇస్తాను, 30%. తర్వాత 40 రూపాయలు, సగానికి సగం. నా ఈ వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో సగానికి సగం ఏం చేస్తాను, నేను దేవుని పనికి ఇస్తానని తీర్మానం చేసుకుంటాను. ఎప్పుడైతే ఈ పుస్తకం చదివిన తర్వాత రాబర్ట్ మరి ఎవరైతే మరి లైడ్లా ఉన్నాడో ఈ రాబర్ట్ లైడ్లా తీర్మానం చేసుకుంటాడు. 1904వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున, అంటే ఇప్పుడు రేటు ప్రకారం 100 రూపాయలు అంటే నెలకి ఎన్ని పౌండ్లు? 4 పౌండ్లు, 400 రూపాయలు. అలాగున దేవునికి అలా మరి భాగం ఇవ్వాలని తీర్మానం చేసుకుంటాడు. ఈ రాబర్ట్ లైడ్లా మరి సేల్స్ మ్యాన్గా వాళ్ళ నాన్న హార్డ్వేర్ యొక్క షాపులో ఉంటూ ఇంకా ఏం చేసేవాడంటే తర్వాత ఆ బిజినెస్ను కొంత పెంచాడు. ఏం చేశాడంటే మరి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి ఆ వస్తువులన్నీ అమ్మేటువంటి వ్యాపారాన్ని చేస్తూ వచ్చినాడు. అప్పుడు ఆయా ఊర్లోకి వెళ్ళిన తర్వాత మరి ఏమంటారు, హోటల్లో ఉండాల్సి వచ్చేది.
ఒక రోజు 2 రోజులు వ్యాపార పని మీద ఉండాల్సి వచ్చినప్పుడు మరి రోబోట్ల ఆ హోటల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొంతమంది వేరే వాళ్ళు తాగేవారు. ఏం చేసేవాళ్ళు చెప్పండి? గంజాయి తాగేవాళ్ళు, సారాయి తాగేవాళ్ళు. అయితే రోబోట్ లైడ్లా గంజాయి తాగేవాడా? ఎందుకు తాగడు? రోబోట్ లైడ్లా ఏం చేశాడు? యేసు ప్రభు నమ్ముకున్నాడు. కాబట్టి వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటే ఖాళీ సమయంలో రోబోట్ లైడ్లా ఏం చేసేవాడో తెలుసా? చూడండి ఏం చేస్తున్నాడు, మీరు చెప్పాలా? ఏం చేస్తున్నాడు? ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. ఇక్కడ బొమ్మలు ఆర్ట్ వేస్తున్నాడు. చెప్పాం కదా, రోబోట్ లైలాకి ఏం అలవాటు ఉంది? ఆర్ట్ వేసే అలవాటు ఉంది. అందుమాదిరే కాదు, ఖాళీ సమయంలో ఏం చేసేవాడంటే తన వ్యాపారాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలో వ్యాపార సంబంధమైనటువంటి పత్రికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అధ్యయనం చేసేవాడు. ఎక్కడ కూడా సమయం పోగొట్టుకునేవాడు కాదు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా వ్యాపారవేత్తలు కలిస్తే వారితో సంభాషించేవాడు, వ్యాపారం ఏ విధంగా చేయాలనేది. ఈ రోబోట్ లైట్ లాకుండా ఒక లక్షణం ఏంటంటే తన సమయాన్ని ఏం చేసేవాడు కాదు చెప్పండి? పోగొట్టుకునేవాడు కాదు. బిడ్డలారా, కాబట్టి జ్ఞాపం పెట్టుకోవాలా, ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక గొప్ప ధనవంతుడు ఒక గొప్ప ధనవంతుడు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినాడు అనుకోండి, ఏం చేస్తారు? భద్రంగా కాపాడుకుంటారు. అది ఒకవేళ గాజు వస్తువు అనుకోండి, జార విడుచుకుంటారా? పగలగొట్టుకుంటారా? ఏం చేస్తారు? చాలా భద్రంగా కాపాడుకుంటారు. దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైన బహుమానాల్లో ఒక విలువైన బహుమానం ఏంటో తెలుసున? ఏంటది? సమయాన్ని మనం ఏం చేయకూడదు చెప్పండి? వృధా చేసుకోకూడదు. మన సమయాన్ని దేని కొరకు ఉపయోగించాలా? దేవునితో సహవాసం కొరకు ఉపయోగించాలా, ఆయా పనులు ఉపయోగించాలా. అంత మాత్రమే కాదు, మన సమయం దేనికి ఉపయోగించాలా? మన వ్యాపారము, చదువులు, కుటుంబ బాధ్యతలలో మన యొక్క సమయాన్ని ఈ రోబోట్ లైట్ లాగా ఉపయోగించాలా. నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు 2 విద్యార్థులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇద్దరు కూడా ఈక్వల్గా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. ఇద్దరు కష్టపడితే 10 మార్కులకి ఎన్ని వస్తాయో తెలుసిన? 9 మార్కులు వస్తాయి. ఎన్ని వస్తాయి? 9 మార్కులు. అయితే ఒక అబ్బాయి ఎవరు తెలిసిన? మరి యేసు ప్రభుని ఎరిగినవాడు. ఇంకొక అబ్బాయి ఎవరు? యేసు ప్రభుని ఎరిగినవాడు. ఇద్దరు కష్టపడితే 9 వస్తాయి. సరిగా చదవలే. ఎన్ని మార్కులు వచ్చినాయి? 5-6 మార్కులే వచ్చినాయి. కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కష్టపడి చదివాడు. ఎన్ని మార్కులు వచ్చాయి? 9. నన్ను నమ్ముకోలేదని చెప్పి మార్కులు తగ్గించలే. ఈయన నన్ను నమ్ముకున్నాడని చెప్పి సోమరిగా ఉన్నంత మాత్రాన మార్కులు పెంచలే. ఇంకొక మాట చెప్తాను, ఇద్దరు కష్టపడి చదివారు. యేసు ప్రభుని నమ్ముకోని వ్యక్తికి ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి సమానంగా కష్టపడ్డాడు. ఎన్ని వచ్చినాయి తెలిసిన? 10 వచ్చాయి. ఎన్ని వచ్చాయి చెప్పండి? అంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రభువుని ఎరగని వారికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, కానీ మనము కష్టపడితే దేవుడు ఏమిస్తాడు? మనకు కృపనిస్తాడు, అధికమైనటువంటి బహుమానం ఇస్తాడు. ఒక చక్కని మరి మన ప్రభు ఒక చక్కని ఆజ్ఞ మనకి ఇచ్చాడు. అది స్కిప్ చేయకూడదని ఆజ్ఞపూర్వకంగా ఇచ్చినాడు. ఏంటి ఆ మాట తెలుసిన? 6 దినములు కష్టపడి నీ పని అంతా చేయవలెను. బిడ్డలారా, మీ సమయాన్ని ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన విలువైన సమయాన్ని జారవేర్చుకుంటున్నావా? తీర్మానం చేసుకొని వెళ్ళు. కాబట్టి కష్టపడాలా, నీ చదువులో కష్టపడాలా, తర్వాత పని అంతా చేయాలా, కంప్లీట్గా చేయడం అభ్యాసం చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. తర్వాత ఈ యొక్క వ్యాపారం చేసేటప్పుడు ఆయా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే పట్టణాల్లో 10 రూపాయలు వస్తువు, పల్లెటూరులో ఎంతకు అమ్మేవాళ్ళు? 60 రూపాయలకి అమ్మేవాళ్ళు. ఎంతకు అమ్మేవాళ్ళు చెప్పండి? 60 రూపాయలకి అమ్మేవాళ్ళు. కాబట్టి ఏమనుకునేవాడంటే, అరే ఇంత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు కాబట్టి అని చెప్పి మరి ఏం చేసేవాడంటే చాలా తగ్గించి అమ్మటానికి అభ్యాసం. మెయిల్ ద్వారా కూడా వ్యాపారం అంటే మరి ఒక కాన్సెప్ట్, తక్కువ ధరకు అమ్మాలా, అదనమాట. అందరికీ ఒక్క సంవత్సరం లోపే ఎన్ని అంటే ఒక బిల్డింగ్లో 4 అంతస్తులకే ఆ బిల్డింగ్ అంతా కూడా తన వ్యాపారం అనేది విస్తరిస్తూ వచ్చింది. అయితే దేవుడు ఎట్లా విస్తరించింది? దేవుడు తనకి ఏమి ఇచ్చినాడు?
టాలెంట్ ఇచ్చినాడు, ఆసక్తి ఇచ్చినాడు కదా. అయితే ఇంకో మాటలో నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలు గడిచేలోపే ఒక పెద్ద బిల్డింగు తెలిసిన చూడండి, అబ్బా 6 అంతస్తులు. ఎన్ని అంతస్తులు ఇవి చెప్పండి? 1 2 3 4 5. ఎంత పెద్ద బిల్డింగ్! ఈ బిల్డింగ్ అంతా కూడా కట్టించేసినాడు. తన దగ్గర 250 మంది పనిచేసేవారు ఉన్నారు. కానీ ఈ యొక్క తన వ్యాపారము తర్వాత 18 సంవత్సరాలు వచ్చేసరికి తను ఎలాంటి తీర్మానం చేసుకున్నాడంటే దేవుని కొరకు 10% కాదు 50% ఇవ్వాలనే తీర్మానం చేసుకున్నాడు. తర్వాత ఈ మనుషుడు ఏం చేసేవాడంటే కార్మికులను చాలా ప్రోత్సహించేవాడు. ఆ ఆఫీస్లో తిరుగుతూ వాళ్ళతో ఎంతో సంతోషంగా ఉంటూ వాళ్ళ కలుపుగోలుగా ఉంటూ ఉండేవాడు. అంత మాత్రమే కాదు, వ్యాపారం వచ్చింది నా చాలా కష్టపడ్డాను అనుకునేవాడు కాదు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఆ కార్మికులు ఎవరికైనా ఇల్లు కాలిపోతే ఏదైనా నష్టం వస్తే సహాయపడేవాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేసేవాడు తెలిసిన, వ్యాపారంలో అప్పుడప్పుడు కొంత డబ్బు మీరు కట్టాల్సిన అవసరం లేదని ఆఫర్లు ఇచ్చేవాడు. అంటే ఈయన ముగిస్తాను, జాగ్రత్త వినండి. కాబట్టి ఎక్కడ నేర్చుకున్నాడంటే బైబిలులో యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది. ఏమంది చెప్పండి? యేసు ప్రభు ఏమన్నాడంటే నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు అని ప్రభు చెప్పినాడు. అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటంటే కేవలం ప్రజల నుండి పీక్కోవడమే కాదు, లాక్కోవడమే కాదు, ఏం చేయాలా, ప్రజలకు కూడా సహాయకరంగా ఉండాలా. దాంట్లో భాగంగా ఏం చేశాడు, ఒకసారి సండే క్లాస్ పిల్లలు ఉన్నారంట, అక్కడ సరైన గదులు లేవు. వాళ్ళకి ఏం చేశాడంటే పెద్ద పెద్ద గదులుండే బిల్డింగ్ అంటే ఇచ్చేసినాడు. ఇంకా చివరిగా ఆయన చేసిన అన్నీ ఒక్కటి చెప్తాను, చివరిగా ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నేను ఒకటే చెప్తాను. ఒకసారి మరి ఒకళ్ళు ఏమంటే చిన్నపిల్లల మధ్య పరిచయం చేయాలని ఒక తీర్మానం చేసుకుంటారు. భార్యాభర్తలు తీర్మానం చేసుకుంటే వాళ్ళ దగ్గర డొక్కు కారు ఉంటుంది. అయితే ప్రార్థన చేస్తూ వస్తారు, ప్రభా మాకు ఒక మంచి కారు దయచే ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ పాపకి బైబిల్లో ఒక వాక్యం కనబడుతుంది. ఏం కనబడుతుంది అంటే యేసు ప్రభు మనం ఏమి అడిగినా ఇస్తాడు అని. అప్పుడు వాళ్ళ అమ్మనేమంటుందంటే, అమ్మాయి అమ్మా ఈ మాట మీద నమ్మకం ఉందా, యేసు ప్రభు ఏమడిగినా ఇస్తాడంటే ఆ అమ్మాయి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా యేసు ప్రభు ఏమి అడిగినా కూడా ఇస్తాడు అని చెప్తే అప్పుడు వాళ్ళ కూతురు ఏం చేసిందంటే, అట్లాగైతే యేసు ప్రభు కొత్త కారు కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, కొత్త కారు దేవుడు ఇస్తాడు అని చెప్తే వాళ్ళ అమ్మ అంది, నాకు ఆ నమ్మకం లేదమ్మా అని చెప్పింది. అప్పుడు ఆ పాప ఏం చేసిందంటే, లేదు యేసు ప్రభు కారు ఇస్తాడని చెప్పి కొత్త బట్టలు వేసుకొని కొత్త కారు ఎక్కాలని సిద్ధపడుతుంది. దేవుడు ఎంత గొప్పవాడంటే వారానికల్లా ఈ యొక్క రోబర్ట్ లైడ్లా ఏం చేస్తాడంటే ఒక కొత్త కారు తెలియకుండానే ఈ పాప వాళ్ళ నాన్నకి ఏం చెప్తాడు. ఎన్ని నెలలు చెప్పండి? 3 నెలలు. 3 నెలలు అయిపోయి ఇచ్చేయాలా. వాళ్ళ పాప చాలా డిస్కరేజ్ అవుతుంది, ఏసీ ఇచ్చినాడు అయితే మళ్ళీ ఇచ్చేయాల్సి వస్తుంది అని. చివరికి రోబర్ట్ లైడ్లా దగ్గరికి వెళితే ఆ రోబర్ట్ లైడ్లాకి తాళం ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు రోబర్ట్ లైడ్లా ఏం చేశాడు తెలిసిన, కొన్ని కాగితాలు ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఏం కాగితాలు అయ్యి? కారు కాగితాలు. ఆ పాపం నాన్నకి ఏం చెప్పినాడంటే, మాట్లాడు, ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప కార్యం కదా. అంత మాత్రమే కాదు, ఈ రోబర్ట్ లైడ్లా ఏం చెప్పాడు తెలిసిన, ఎవ్వరికి కూడా నేను నీకు కారు ఇచ్చినట్లుగా ఏం చేయకూడదు, చెప్పకూడదు సుమా అని చెప్పాడు. అయితే ఆయన అన్నాడు, చెప్పకూడదా, అది ఇంత మంచి కారు ఇచ్చి ఎవరికి చెప్పకూడదా అంటే రోబర్ట్ లైడ్లా ఏమన్నాడు తెలిసిన, నేను ఏమి చేసినా అది ఎవరికి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదంటే యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ఎవరికి ఏమి చేసినా ఎవరికి తెలియకుండా చేస్తే నేను నీకు బహుమానం ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఎవరికి కూడా ఈ కారు ఇచ్చినట్టు చెప్పొద్దని చెప్పినాడు. ఈ రోబర్ట్ లైడ్లా ఆ వ్యాపారం ఎంత పెద్దది అయిపోయిందంటే 70 సంవత్సరాల వ్యాపారం. 85వ సంవత్సరంలో తను మరి ప్రభువులో చనిపోయినాడు. తర్వాత బిడ్డలరా, కానీ ఈ రోబర్ట్ లైడ్లా విషయం ఏమో చనిపోయినా కూడా నువ్వు నేనేం చేస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక్కడ నుండి నువ్వు వెళ్ళేటప్పుడు కానీ నీ విషయం కూడా ఇతరులు మాట్లాడుకున్నట్లుగా నీ తీర్మానం ఏమిటి అని. రోబర్ట్ లైడ్లాగా కష్టపడి పనిచేయడానికి తీర్మానం చేసుకుంటావా? రోబర్ట్ లైడ్లాగా దేవుని కొరకు ఇవ్వడానికి తీర్మానం చేసుకుంటావా? ఒకవేళ నువ్వేమో పెద్ద ఇవ్వాల్సిన అవసరంలే, మీ అమ్మ నాన్నలకు సహాయపడాలా,
నీ ఫ్రెండ్స్కు సహాయపడాలా, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలా. తీర్మానం ఉన్నదా? బిడ్డలారా, నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. నువ్వు దేవుని కొరకు ఏమైనా ఇవ్వాలి అన్నప్పుడు ఆ ఇవ్వాలన్న లక్షణము యేసు ప్రభువులోనే మనం చూస్తాం. ప్రాణం ఇచ్చినాడు. ప్రాణం కంటే ఎక్కువ ఏమైనా ఇవ్వగలమా? కానీ దేవునికి నువ్వు ఏమైనా ఇవ్వాలంటే మొదట నువ్వు ఏమి ఇవ్వాలా? యేసు ప్రభుకి నీ హృదయం ఇవ్వాలా. ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళక ముందు ఈ చిన్న ప్రశ్న, బిడ్డ, యేసు ప్రభు నువ్వు హృదయం ఇచ్చినావా? ఆయన నీ కొరకై ప్రాణం ఇచ్చినాడు కదా, ఆయన నీ కొరకై రక్తం కాచినాడు కదా, నీ విషయం నేను ఎంతగా ప్రేమించినాడు, నీ విషయమై యేసు ప్రభుకి ఎంత వేదన ఉన్నది. నువ్వు పరలోకానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నుండి యేసు ప్రభు లేకుండా వెళ్ళిపోతే ఎట్లా జీవిస్తాం చెప్పండి? పాపంలో జీవిస్తాం. యేసు ప్రభుతో వెళ్తే ఎలా జీవిస్తాం? పరిశుద్ధంగా జీవిస్తాం. ఏది కావాలా నీకు? ఎలాంటి తీర్మానం తేల్తావు? కానీ ఇంకా నువ్వు తీర్మానం చేసుకోకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకో. యేసు ప్రభు వారు ఆయనకి ఉన్న వేదన ఏంటంటే మన కొరకు చేసినదంతటి కంటే కూడా అది ప్రయోజనకరం లేకుండా పోతే ఆయనకి వేదన. నీ రక్షణ కొరకై అంత క్రయం చెల్లించినాడు, అది వృధా అయిపోతుందనే వేదన. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన బాధ. కానీ ప్రభువును దుఃఖపెట్టే వెళ్ళిపోతావా? చిన్న తీర్మానం చేసుకుని వెళ్ళు. నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో నీవు కూడా ఈ రోబర్ట్ లైట్ లాగా ప్రభు కొరకు ఆశీర్వదించబడటానికి కారణమవుతుంది. రండి ప్రార్థన చేస్తాం. మోకరించండి. ప్రార్థన, మోకాళ్ళ మీద రండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రోబర్ట్ లైడ్లాన్ గురించి మాకు జ్ఞాపం చేసినందుకు స్తోత్రములు. ప్రభానిచ్చిన మా తండ్రి తన తీర్మానాన్ని బట్టి స్తోత్రములు, తనను ఆశీర్వదించిన విధానం బట్టి స్తుతిస్తుంటున్నాం. సమయం దీనికరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకొని ఉండండి, ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. బిడ్డలారా, రోబర్ట్ లైలా వలె నీకు తీర్మానం ఉన్నదా? యేసు ప్రభుకి నీ హృదయం ఇచ్చినావా? ఇచ్చిన వారిని బట్టి ప్రభుకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా ప్రభుకు హృదయం ఇవ్వకుండా మిగిలి ఉంటే మాట్లాడద్దు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ప్రభువు లేకుండా ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, రావచ్చు. అందుకని ఆయన ఎరిగిన వారందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళని రాబోతున్నాడు. ఒకళ్ళు ఇంకా తీర్మానం లేకుండా ఉంటే ఇప్పుడు మళ్ళా కన్నీటితో గాయపడిన చేతులు నీ వైపు చాచి నిన్ను బతిమలాడుతున్నాడు. చిన్న ప్రార్థన చెప్పు నీ మనసులో. యేసయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు. రోబర్ట్ లైలాని ఆశీర్వదించట్లేదు, నేను కూడా ఆశీర్వదించబడాలని కోరుతున్నాను. రోబర్ట్ లైలా వల్లే నేను కూడా కష్టపడాలని కోరుతున్నాను. రోబర్ట్ లైలా వల్లే నేను సేవించాలని కోరుతున్నాను అని తీర్మానం చేసుకో. ఎవరైనా అలా తీర్మానం చేసుకుంటున్నారా? అలాంటి ప్రార్థన మీ హృదయంలో ఉన్నదా? అలాగుంటే అటువంటి వారు మాత్రమే మీ కుడి చేయి తలగండే పైగా చూపించండి. చివరి ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరిని చిన్న బిడ్డ, ప్రభు నేను జ్ఞాపం చేసుకున్నాక, బిడ్డ నేను కూడా ప్రభు జ్ఞాపం చేసుకున్నాను కాక, సోదరి చేతిని వాదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఈరోజు నా హృదయం ప్రభుకి ఇస్తున్నాను అనేటువంటి వారు, ఏదో ఆశీర్వాదాల కొరకు కాదు, మేలు కొరకు కాదు, నా ప్రభు నేను సేవిస్తాను, రోబర్ట్ లైలా వలె సేవిస్తాననేవారు తీర్మానం చేసుకుని మీ చేయి చూపించండి. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ, ఎవరి బిడ్డ, సోదరి, ప్రభుని సహాయపడును గాక, చేతులు దించండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదిన మా ప్రభావ మీ స్తుతిస్తూ గనపరుస్తుంటున్నాం. ప్రభా, చిన్న బిడ్డల కొరకై ప్రేమించి ప్రభా తండ్రి హెర్మోన్లో దేని యొక్క సంఘము ప్రభా అనేక దినాలు ప్రార్థన చేయగా ప్రభా మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన దినాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో గొప్పదైన విధానంలో, ఆశ్చర్యమైన విధానంలో ప్రభా మీరు అన్ని విధాలుగా అన్ని వైపుల నుండి సహాయపడుతూ వచ్చిన బట్టి స్తోత్రములు. ప్రభా నిచ్చిన బిడ్డలు తిరిగి వెళ్తున్నారయ్యా, ఆశీర్వాదాలతో పంపవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ కృపా క్షేమములు వారికి తోడుగా ఉంచవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వారు ఉన్న స్థలాల్లో ప్రతి ఒక్కరూ ప్రభా రోబర్ట్ లైడ్లా వలె సిద్ధపడినట్టుగా సహాయపడము. ప్రభా తండ్రి ఇక విన్న కంఠ వాక్యాలు, పాటలు వారి హృదయాలు భద్రపరచుము. ప్రభా తండ్రి వారు మీరు సేవించడం కొరకే సహాయపడము. ప్రభా ప్రయాణమంతుల్లో కావాల్సిన కృప దయచేవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయా పరిస్థితుల్లో ప్రయాసపడిన వారందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తుంటున్నాం. ప్రభా ఇచ్చిన మాత్రం మీరు అక్కడ ఆలస్యమైతే వారు ఉన్న స్థలాల్లో, గ్రామాల్లో కూడా మీ పరిచయం విస్తరించేట్లుగా ద్వారాలు తెలియజేయవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీ మేలులన్నిటిని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ప్రభా తండ్రి ప్రతిగా ఏమి ఇవ్వలేని వారమై కృతజ్ఞతాపూర్వకంగా ప్రభా తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ఆశీర్వదించేద్దాం. ఆశీర్వాదం తర్వాత తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి వచ్చిన చిన్నపిల్లైన వారందరికీ
ప్రభుకు హృదయం ఇచ్చిన బిడ్డలందరికీ, సకల లోకంలో చెందిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. జూనియర్స్లో నీలిషా థర్డ్ ప్రైజ్ ఇందాక పిలిచాము, రాలేదు. వచ్చిందా నీలిషా? నీలిషా చూడండి, ఇప్పుడు అందరి పిల్లలకి ప్రైజులు ఈ వైపు వెళ్తారు. మగ పిల్లలు సీనియర్స్ ముందు బయటకు వెళ్తారు. వినండి, మీకు గిఫ్ట్తో పాటు కేక్ పీస్ కూడా ఇస్తారు. గిఫ్ట్తో పాటు కేక్ పీస్ కూడా ఇస్తారు. నీళ్ళు ఎదుగుని గిఫ్ట్. తర్వాత టీకే ప్రతి దీంట్లో ప్రయాసపడిన ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్ ఉంటుంది. ఎవరో కొంత డబ్బులు పోగొట్టుకున్నారు, దయచేసి చూడండి. డబ్బులు పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకొని మరలా రండి, డబ్బులు ఇస్తాం. పాట పాడించదా? పాట పాడదామా? ఎంత? లైన్గా వెళ్ళాలి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ లైన్లో. సీనియర్స్ ఫస్ట్. అబ్బాయిలు సీనియర్స్ వాళ్ళకి ఇచ్చేయండి ఒక ప్లేట్, ఒక కేకు. అలాగే అమ్మాయిలకి బాబు లైన్లో వెళ్ళండి. శబ్దం చేయకూడదు. పని చేయకూడదు. బయటికి వెళ్ళినాక నోరు. మందిరంలో ఉండేటప్పుడు చెయ్యి కన్ను మాత్రమే. ఎందుకు? చెయ్యి తీసుకోవటానికి, కన్ను చూడటానికి. అదిగో మళ్ళీ నవ్వుతున్నారు ఆడపిల్లలు. ఆడపిల్లలు అల్లరి చేస్తున్నారు. ఒకే లైన్లో రావాలి. అబ్బాయిలు చక్కగా లైన్లో ఉన్నారు, అమ్మాయిలు మాత్రం అందరూ మూగిపోయినారు. నీవు ఇక్కడ ఉండకూడదు. తర్వాత చూడండి, అబ్బాయిలు చూడండి అంత చక్కగా లైన్లో ఉన్నారు, అమ్మాయిలు మాత్రం గుమికూడిపోయినారు. లైన్లో లేరు అమ్మాయిలు. బీ ఇన్ ఏ లైన్.
ఇక్కడ ప్రైజులు వచ్చినాయని కాదు, పరలోకములో మన బహుమానాన్ని పొందినామా లేదా. వీబీఎస్కి వెళ్ళాము, వీబీఎస్లో అంకుల్ వాళ్ళు చక్కటి బహుమానాలు ఇచ్చారు, కేకులు ఇచ్చారని చెప్పుకోవటం కాదు. అంకుల్ ఆంటీ వాళ్ళు చెప్పిన వాక్యాన్ని మన హృదయంలో ఎంతవరకు భద్రపరుచుకున్నాం. ఈ భద్రపరుచుకోవటం ద్వారా ఈ లోక బహుమానంతో పాటు పరలోక బహుమానాన్ని మనము పొందాలి అనే నిశ్చయత, సంకల్పం కలిగి ఉండాలి. ఇందాక మీరు పాట పాడారు, ఏంటంట పరలోకంలో మనకేముంది, బహుమానం ఉంది. ఏం బహుమానం? జీవ కిరీటం పొందుతాం, నీతి కిరీటం పొందుతాం, మహిమ కిరీటం పొందుతాం, బంగారపు సింహాసనాన్ని మనం అధిష్ఠిస్తాం. దాని కొరకు మనం ప్రయాసపడాలా. మరి 5 దినాలు మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు, కంఠవాక్యాలు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్నవి మీ హృదయాలలో భద్రం చేసుకొని మీరు ఇంటికి పోయినాక అమ్మా నాన్నలకు చెప్పి వారిని కూడా దేవుని సన్నిధికి నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి బిడ్డలారా, మిమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని 5 దినాలు అందించగలిగినాం. కానీ ఆ వాక్యం మీలో ఎంతవరకు ప్రయోజనకారిగా ఉంది అనేది మేము చెప్పలేం. మేము ప్రార్థన మాత్రం చేస్తాం. కాబట్టి మీరు కూడా మీ ప్రార్థన జీవితాన్ని మీరు ఆరంభించండి, దేవుని కొరకు జీవించండి, వాక్యపు వెలుగులో నడుచుకోండి. అప్పుడు దేవుని కృపను పొందుతారు. ఏమా కేజీనా? ఓకే. చూడు, హాసిని కూడా చక్కటి గిఫ్ట్ పొందింది. అమ్మా ఏం పేర్రా? మధు. ఏ క్లాస్ అమ్మా? ఏం పేర్రా? అదే ఇంకా మిగిలిపోయినాయి. ఓకే, చక్కటి బహుమానమా? ఓకే. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రం చేర్చుకోండి. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, చిన్న బిడ్డల వంటి వారిదే పరలోక రాజ్యం. కాబట్టి మిమ్మల్ని పరలోక రాజ్యంలో తీసుకుని వెళ్ళటానికి యేసయ్య ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏమాత్రం కష్టపడక దేవుని కృపలో సమకూర్చబడి ఆయన ప్రేమను పొందితే ఈ బహుమానం కాదు, ఇది కొన్ని దినాలు ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ పరలోకంలో బహుమానం శాశ్వత బహుమానం. ఆ బహుమానం కొరకు మనము అందరము ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఆ రీతిగా దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. అమ్మా మీరు ఆగండి. సుమ్నే సుమ్నే ఏక సుమ్నే ప్రార్థన అయిన తర్వాత కూర్చోండి. నువ్వు ఉండు, నీకు ఇచ్చేస్తా ముందు.